పుష్ప పాన్ ఇండియా మూవీ కానీ ఈ సినిమాకు నార్త్ ఇండియాలోనే సమస్యలు పెరిగాయి. అసలు ఈ మూవీ హిందీ వర్షన్ థియేటర్స్ లో రిలీజ్ అవడమే గగనం అంటున్నారు. ఇంతలో RRR రాధేశ్యామ్ టీంలు ప్రమోషన్ లో ఎమోషన్ పెంచాయి. పుష్ప టీం మాత్రం కంగారు పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. పుష్ప మూవీకి రిలీజ్ కష్టాలు పెరుగుతున్నాయట. సౌత్ లో ఓకే గానీ హిందీ వర్షన్ రిలీజ్ అంటేనే ఎక్కడలేని ఇబ్బందులు మొదలయ్యాయట. ఆల్రెడీ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తోంది. కానీ నార్త్ మార్కెట్ లో హిందీ వర్షన్ విడుదలవ్వటం అనేది పెద్ద చిక్కుముడిగా మారింది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారినప్పటి నుంచి పాన్ ఇండియా మార్కెట్ లో అడుగు పెట్టాలని ఫిక్స్ అయ్యాడంటున్నారు. అందుకే సౌత్ కోసమే ప్లాన్ చేసిన పుష్పాని పాన్ ఇండియా మూవీగా మార్చారనే ప్రచారం జరిగింది. అందులో భాగంగా ఒక భాగం అనుకున్న సినిమాను 2 భాగాలతో 250 కోట్లపైనే బడ్జెట్తో ప్లాన్ చేశారన్నారు. కట్ చేస్తే హిందీ వర్షన్ థియేట్రికల్ రిలీజే డైలమాలో పడింది. పుష్పాని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చెయ్యక ముందు హిందీ డబ్బింగ్ రైట్స్ నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మేశారు. మామూలుగా తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా శాటిలైట్ లో లేదంటే యూట్యూబ్ లో హిందీ వర్షన్ రిలీజ్ చేస్తారు. కానీ పుష్ప సినిమా ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా రూపాంతరం చెందింది. సో హిందీ వర్షన్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిందే. కానీ హిందీ రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ మాత్రం నో అంటున్నాడట. పుష్ప టీం ప్రెజెంట్ ఈ సినిమా హిందీ మార్కెట్ కోసం భారీగా ప్రమోషన్ ప్లాన్ చేస్తోంది. ఓవైపు ఎన్టీఆర్ చెర్రీ పాన్ ఇండియా మూవీతో దూసుకుపోతున్నారు. RRR తర్వాత కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ బన్నీకే ఫస్ట్ పాన్ ఇండియా మూవీకి నార్త్ లో కలిసొచ్చేలా లేదట. RRR టీం మాత్రం ప్రమోషన్ పెంచేస్తోంది. RRR రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే ఫిల్మ్ టీం ప్రమోషన్ లో ఎమోషన్ పెంచేస్తోంది. మొన్న గ్లిమ్స్ తర్వాత నాటు సాంగ్ ని విడుదల చేసిన ఫిల్మ్ టీం ఈ నెల 18న 3వ సాంగ్ ని రిలీజ్ చేయబోతోంది. అది దేశభక్తిని రిఫ్లెక్ట్ చేసే పాటట. అంతేకాదు దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగా ప్లాన్ చేస్తోంది RRR టీం. దుబాయ్ లో RRR టీమే కాదు పుష్ప టీం కూడా ప్రమోషనల్ ఈవెంట్ కి ప్లాన్ చేసిందట. 20 కోట్లతో భారీగా ఈవెంట్ ని డిజైన్ చేశారు. దుబాయ్ బుర్జ్ ఖలీఫా మీద ట్రైలర్ తో పుష్ప టీం కూడా RRR టీం లానే సందడి చేయబోతోంది. ఇక హిందీ వర్షన్ ప్రమోషన్ కోసం ముంబైలో 15 కోట్లతో మరో ఈవెంట్ ప్లాన్ చేశారట. అంతేకాదు నార్త్ మార్కెట్ కోసం బన్నీ అండ్ కో ట్రై చేస్తుంటే హిందీ వర్షన్ రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ నుంచి మాత్రం నో ఆన్సర్ అంటున్నారు.